తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ లేదా, లేకుంటే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా సరెండర్ అయినారా, లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ ఉన్నట్లు విమర్శిస్తూ ఉన్నట్లు తాత్కాలికంగా మళ్ళీ ఒప్పందం రెన్యువల్ అయిందా? ఈ మూడు అంశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మ్యూజికల్ షో జరిగింది. ఆ షోకి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, కొద్ది రోజుల క్రితం ఆయన వ్యవహార శైలి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ సరే ఒక ముఖ్యమంత్రికి విధేయత ప్రకటించారు అంటే ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు కాబట్టి, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు కాబట్టి విధేయత ప్రకటిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ నిన్న ఆ సమావేశంలో నారా లోకేష్కు, బాలకృష్ణకు విపరీతమైన విధేయతను పవన్ కళ్యాణ్ స్వయంగా తన మాటలతో ప్రకటించేశారు. బాలయ్యని ముద్దుగా బాలయ్య అని పిలవమంటారనని ఆయన అంటుంటారు. కానీ నాకు ఆయన అంటే అపారమైన గౌరవం, అందుకే బాలయ్యను కాకుండా సార్ అని పిలుస్తూ ఉంటాను అని చెప్పారు. ఈ మాట చాలా కీలకమైనది. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఇదే బాలకృష్ణ గురించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ వెంట ఉన్న వాళ్ళంతా అలగాజనమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో స్వయంగా పబ్లిక్ మీటింగ్లో బాలకృష్ణను చెప్పండి మీరు అంటూ ఒక వార్నింగ్ ఇచ్చేంత ప్రయత్నం ఆ రోజు పవన్ కళ్యాణ్ చేశారు. ఒకసారి చూస్తే ఆ మాటలు గతంలో ఏమన్నారన్నది. నాయకులు లోకేష్ గారి మామగారు శ్రీ బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ సభకుసా ఉన్నారని ఉత్తరాంధ్రలో మాట్లాడుతూ ఉంటే వారికి ఎవరు వస్తారు, అతని చుట్టూ తిరిగేది శంకర్ చేతి నా కొడుకులు అలగా జవనని మాట్లాడుతూ ఉంటే చాలా బాధ కలిగించింది. నన్ను అన్ని కులాలు సమానంగా చూస్తారు, అలా మాట్లాడచ్చా ఒక నాయకులు? ముఖ్యమంత్రి గారు మీ విజయంకులకి చెప్పండి, బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పండి. ఇది ఆ రోజు పవన్ కళ్యాణ్ అంటుండే వాళ్ళంతా అలగా జనమని బాలకృష్ణ మాట్లాడారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రం బాలకృష్ణ అంటే నాకు అపారమైన గౌరవం, ఆయన్ని బాలయ్య అని కూడా కాదు సార్ అని పిలవాలనిపిస్తుంది, నేను అందుకే సార్ అని పిలుస్తూ ఉంటానని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎవరికి సరెండర్ అవుతున్నారు? అంతటితో ఆపితే నారా లోకేష్కు సంబంధించి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారనేది ఇది జగమెరిగిన సత్యం. అది వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకుల మధ్య కూడా ఒక విధంగా బహిరంగంగానే చర్చ కూడా నడిచింది, సోషల్ మీడియా సంగతి పక్కన పెట్టినా కూడా. అలాంటప్పుడు నిన్న ఆ మీటింగ్లో నాకు చాలా ఇష్టమైన నారా లోకేష్ను ఉద్దేశించి, నాకు చాలా ఇష్టమైన భావి ఆంధ్రప్రదేశ్ రూపకర్త అంట నారా లోకేష్ను ఉద్దేశించి, భావి ఆంధ్రప్రదేశ్ రూపకర్త అయిన నారా లోకేష్కి అభినందనలు అంటూ చెప్పారు. కానీ ఇదే నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్కు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా, డిప్యూటీ సీఎం అన్న ఇది కూడా లేకుండా, ఆ తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగితే సారీ చెప్పమన్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి స్పందిస్తూ అది ఆయన స్టాండ్, మా పార్టీ స్టాండ్ కాదు, అది వ్యక్తిగత స్టాండ్ అయి ఉండొచ్చు, అది ప్రభుత్వ స్టాండ్ కాదని చాలా చీప్గా మాట్లాడేశారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి. ఎన్నికల ముందు అయితే అసలు పవర్ షేరింగ్లో అవకాశమే లేదు పవన్ కళ్యాణ్కి అన్నారు. డిప్యూటీ సీఎం కూడా చేయాలా లేదన్నది ఆయన నిర్ణయించుకోవడం కాదు, పోలిట్ బ్యూరో, టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పారు. అలాంటి నారా లోకేష్కు కూడా నిన్న విధేయత ప్రకటిస్తూ నాకు చాలా ఇష్టమైన భావి ఆంధ్రప్రదేశ్ రూపకర్త అంటూ ఒక బిరుదును కూడా ఇచ్చేశారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో సరెండర్ అవుతున్నారు? నిజంగానే వీళ్ళ మధ్య గ్యాప్ లేదా అంటే, కొద్ది రోజుల క్రితం మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం జరిగింది, అందుకు పవన్ కళ్యాణ్ రాలేదు. ఆ సందర్భంగా నాదెండ్ల మనోహర్ వెన్నునొప్పితో ఉన్నారు, అందుకు రాలేకపోయారు పవన్ కళ్యాణ్ అని చెప్తే, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేను చాలా ట్రై చేశాను పవన్ కళ్యాణ్తో మాట్లాడడానికి, కానీ ఆయన దొరకడం లేదు, అందుబాటులోకి రావడం లేదు, ఏమైంది అని ఆరాధిశారు. ఈ వార్తను ఏ సాక్షి మీడియానో ప్రచురించి ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య బంధాన్ని బ్రేక్ చేయడానికో చేశారు అని అనుకోవచ్చు. కానీ ఈనాడు పత్రికలోనే రాసుకున్నారు, వాళ్ళ పత్రికలోనే చాలా ప్రముఖంగా రాసుకున్నారు ఆ విషయాన్ని. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేసినా ఒక మంత్రి ఫోన్ తీయలేదు, మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేయలేదు అంటే సంబంధాలు ఏమాత్రం బాగోలేవు అన్నది అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకో అనుమానం కూడా వచ్చింది. నిజంగానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేశారా, ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారా, లేదంటే పవన్ కళ్యాణ్ను ప్రజల్లో ఒక చులకన భావం కలిగించేందుకు, పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ ఒక అహంకారి అన్న ముద్ర వేసేందుకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేయకుండానే నేను చాలాసార్లు ప్రయత్నించాను పవన్ కళ్యాణ్తో మాట్లాడేందుకు కానీ ఆయన దొరకలేదు అని చెప్పడం ద్వారా, ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే, అంత పెద్ద స్థాయి నాయకుడు ఫోన్ చేస్తే కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేని అహంకారి పవన్ కళ్యాణ్ అని చాటేందుకు ఏమన్నా ఈ ఎత్తు వేశారా అన్న అనుమానం కూడా జనసేన వర్గాల్లో వ్యక్తమైంది. సో ఈరోజు నేరుగా చూస్తుంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ నిన్న అక్కడికి వెళ్ళి ముగ్గురికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి, వాళ్ళకి అంత విధేయత ప్రకటిస్తున్నట్టుగా మాట్లాడడం చూసిన తర్వాత
ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈయన్ని బయటకు పంపించాలని పొగబెడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ నేను వెళ్ళను మీతోనే ఉంటానని బలవంతంగా ఉంటున్నారా అన్న అభిప్రాయానికి కూడా అవకాశం ఇస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్ తీయలేదు, అహంకారి అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటే అవతల వాళ్ళు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మాత్రం వీళ్ళకు పదే పదే విధేయత ప్రకటిస్తూ ఉన్నారు, మోతాదుకి మించి మరీ విధేయత ప్రకటిస్తున్నారు. గతంలో ఇదే వీళ్ళన్న చిరంజీవిని ఉద్దేశించి ఇదే బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానిస్తారా, సినిమా వాళ్ళని ఆహ్వానిస్తున్నారు కదా అంటే ఆ కార్యక్రమానికి రావడానికి మా పక్కన కూర్చోవడానికి ఒక స్టేచర్ ఉండాలి అని మాట్లాడారు చిరంజీవిని ఉద్దేశించి. అయినా సరే ఈరోజు మాత్రం పవన్ కళ్యాణ్ అవన్నీ మర్చిపోయారు, అలగా జనం అన్న మాటల్ని మర్చిపోయారు. బాలకృష్ణ అంటే నాకు చాలా గౌరవం, అందుకే ఆయన్ని సార్ అని పిలవాలనిపిస్తుంది, అందుకే సార్ అని పిలుస్తూ ఉంటానని చెప్పే పరిస్థితికి వచ్చారు. సో నిన్న ఆ స్పీచ్ చూసిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీకి జనసేన మధ్య గ్యాప్ లేదు అని అప్పుడే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. గ్యాప్ లేకుంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఫోన్ కాల్ చేస్తే చేశారని వీళ్ళే చెప్తున్నారు కాబట్టి చేస్తే పదే పదే ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, చంద్రబాబు నాయుడిని అంత లైట్ ఎందుకు తీసుకున్నారు, దానికి సమాధానం చెప్పాలి. దానికి మాత్రం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు జనసేన నుంచి కాబట్టి ఎలాంటి సమాచారం లేదు, సమాధానము లేదు. ఆ రోజు ఏం జరిగింది అన్న దాని మీద విస్తృతంగా చర్చ జరిగినా కూడా చాలామంది అభిప్రాయపడినా కూడా ఒక ముఖ్యమంత్రి ఫోన్ కాల్ని కూడా ఒక మంత్రి తీయలేదు, కనీసం మళ్ళీ తిరిగి కాల్ చేయలేదు అంటే విపరీతమైన గ్యాప్ వచ్చేసింది అని ఒక ప్రచారం నడిచినా చూడే ఆ రోజు మాత్రం స్పందించలేదు. నిన్న ఇది జరిగేసరికి అయిపోయింది, మళ్ళీ గ్యాప్ ఏం లేదు అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా సరెండర్ అయిపోయారా, సరెండర్ అయిపోవాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చేసాయా, లేకుంటే నారా లోకేష్ మొన్న అన్నారు చాలా లైట్గా మాట్లాడేశారు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదని చెప్పినప్పుడు. అలాంటి నారా లోకేష్ అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, భావి ఆంధ్రప్రదేశ్ రూపకర్త అని మాట్లాడడం, అలగా జనం అనడం, చిరంజీవిని ఆహ్వానిస్తారా అంటే ఒక స్టేచర్ ఉండాలి అని మాట్లాడిన బాలకృష్ణ అత్యంత గౌరవమైన వ్యక్తి, అందుకే ఆయన్ని సార్ అని పిలుస్తున్నాను అని ఇలా పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నిజంగా జనసేన వాళ్ళైతే ఇప్పుడు ఆలోచించుకోవాలి. అటువైపు నుంచి కాదు, మన వైపు నుంచే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. వాళ్ళు పొగబెట్టినా కూడా బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. పదే పదే అవమానించినా ఒక అహంకారాన్ని ముద్ర వేసినా సరే బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు పవన్ కళ్యాణ్, అనివార్యంగా అక్కడ చిక్కుకుపోయారు అన్న ఒక అభిప్రాయం అయితే జనసేన పార్టీ వాళ్ళలో కలిగేందుకు కూడా అవకాశం ఇస్తుంది. ఆ రోజేమో కార్యదర్శుల సమావేశానికి రాలేదు, ఎందుకు రాలేదంటే వెన్నునొప్పి అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మరుసటి రోజే కేరళ వెళ్ళిపోయారు. మరి అది కూడా ఒక ఫజిల్, అంటే వీళ్ళ మధ్య సంబంధాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీడియా అనుకున్నంత గ్యాప్ లేదు అని నిన్నటువంటి ప్రచారం చేస్తోంది ఈ వ్యాఖ్యల తర్వాత. అంటే గ్యాప్ అయితే కొద్దిగా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ మీద టీడీపీ వాళ్ళలో ఎక్కువ ఆగ్రహం కూడా ఉంది, అసలు ఇతను వదిలించుకుంటే పని అయిపోద్ది కదా అని. ఎందుకంటే ఇండైరెక్ట్గా డిక్టేట్ చేస్తూ ఉన్నారు, నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలా వద్దా అన్న దాని మీద ఈయనే డిక్టేట్ చేసే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మంత్రుల పనితీరు మీద ఈయనే మాట్లాడతారు, ఈయన మాత్రం 10వ ర్యాంక్లో ఉంటారు. హైయెస్ట్ క్యాబినెట్లో శాఖల్లో ప్రభుత్వంలో అత్యధికంగా పెండింగ్ ఫైల్ ఉన్న శాఖ పవన్ కళ్యాణ్ గారిదే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అత్యధికంగా టాప్లో ఉన్నారు. ఆయన శాఖలో ఫైల్ క్లియర్ చేయలేరు, కానీ మా శాఖల్లో విమర్శలు చేస్తారా, పైగా హోంశాఖని నేను తీసుకోగలుగుతాను, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి అన్నారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, హోంమంత్రి నేను డైరెక్ట్ తీసేసుకుంటానన్నట్టుగా మాట్లాడడం అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలా హర్ట్ చేసింది. ఓకే, అంటే మేమంతా పవన్ కళ్యాణ్ కనసన్నల్లో పార్టీ ప్రభుత్వం నడుస్తోంది అన్న ఇంప్రెషన్ని పవన్ కళ్యాణ్ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఓవర్ అన్న అభిప్రాయం టీడీపీ వాళ్ళలో ఉంది. ఎటువైపు నుంచి చూసినా కూడా పైకి ఎన్ని మాట్లాడుకుంటున్నా కూడా వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏమాత్రం స్పీడ్గా వెళ్ళడాన్ని, ఏమాత్రం ఎదగడాన్ని వాళ్ళు ఏమాత్రం అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఆయన ఎదిగితే ఆ మేరకు నష్టం మళ్ళీ మనకే, అది పొత్తు పెట్టుకునే సీట్ల రూపంలో కావచ్చు, విడిపోతే ఓట్ల రూపంలో కావచ్చు. పవన్ కళ్యాణ్ సొంతంగా ఎదిగితే, జనసేన బీజేపీ సొంతంగా ఎదిగితే మాకు ఆ మేరకు ఇబ్బంది ఉంటుందన్నది టీడీపీ వాళ్ళకు బాగా తెలుసు. అందుకే ఎక్కడికెక్కడ పవన్ కళ్యాణ్ చెక్ పెట్టాలని ట్రై చేస్తున్నా, అవమానించాలని ప్రయత్నాలు చేస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం వీర విధేయత ప్రకటిస్తూ ఉన్నారు.